ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా తెలంగాణలో వినిపించినటువంటి హీరో రాస్తారం పేరు వచ్చి ఆయన పైన నన్ను వేధించి నన్ను వాడుకొని శారీరకంగా వాడుకొని వదిలేశాడు, మోసం చేశాడని చెప్పి ఒక హీరోయిన్ ఒక పర్సన్ ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసుకి సంబంధించి ఏంటి సార్, నిజంగా కేసు నమోదైందా, ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు దాని ప్రకారంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉందా, ఏ రకంగా ఉందా సార్? సెక్షన్ 69 ఓకే, అది ఇప్పుడు ఎక్కువ టాపిక్ డిస్కషన్ చాలా జరుగుతుంది. నువ్వు ప్రేమించి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి డిసీట్ఫుల్ మీన్స్ అన్నారు. దాని ద్వారా ఆమెని లోబర్చుకుంటే శారీరక సుఖం పొందితే తర్వాత నువ్వు ప్రేమించలేదో లేకపోతే పెళ్లి చేసుకోనని అంటే అలా చెప్పినప్పుడు నీ మీద ఒక కేసు పెట్టి నిన్ను జైలుకి పంపించే అవకాశం. ఇదివరకు ప్రేమ ఫెయిల్ అయితే హార్ట్ ఫెయిల్ అంటారు, ఇప్పుడు ప్రేమ ఫెయిల్ అయితే లైఫే ఫెయిల్. ఎందుకంటే జైల్లోకి నువ్వు వెళ్ళావనుకో నీకు అది అవమానం కాబట్టి నువ్వైనా ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే నీకు సంబంధీకులు ఇంక్లూడింగ్ ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమె కూడా నా ప్రేమికుడు లోపల ఉన్నాడని చెప్పి బాధపడి ఆమెను ఆత్మహత్య చేసుకోవచ్చు. ఎవరికైనా అటువంటిది పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రేమ ముందల ఒకసారి అన్నీ ఆలోచించుకొని నిజంగా వాస్తవంగా అది కరెక్టా కాదా అని చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రుల రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పైకి పెరిగి పేదకపోవాలంటే ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం చూస్తే సహజీవనం అట. ఆ సహజీవనం అనేది మన దేశంలో లేనే లేదు అసలు. కాకపోతే అక్కడక్కడ ఎక్కడో జరిగితే 1984లో అనుకుంటాను ఆనరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి మన ఆంధ్ర నుంచి వెళ్ళిన ఆయన అక్కడ సుప్రీంకోర్టులో ఏమన్నారంటే సమాజం కనుక ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క సహజీవనం చూసి వీళ్ళు భార్యాభర్తలాగా ఉన్నారని భావిస్తే అటువంటప్పుడు వాళ్ళని భార్యాభర్తలుగానే పెళ్లి చేసుకోకపోయినా కూడా మేము రికగ్నైజ్ చేస్తామని అన్నారు. కాబట్టి ఈ అమ్మాయి చెప్పిన దాన్ని నేను విన్నాను టీవీలో. ఆ అమ్మాయి మేము ఎక్కడో గుడిలో తాళి కట్టుకున్నాం అన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటే గుడిలో తాళి కట్టుకోవడం ఒక్కటే సరిపోదు, సప్తపది సేక్రెడ్ పైర్ అనేది ఉండాలి. దాని చుట్టూ 7 అడుగులు వేయాలి. అప్పుడే నీవు సప్తపది చుట్టూ తిరగడం, తర్వాత 7 అడుగులు వేయటం, అవి వేస్తేనే 7th స్టెప్ వేసిన తర్వాత మ్యారేజ్ అనేది అవుతుంది. ఇక మిగతా ఫార్మాలిటీస్ టైయింగ్ టాలీ అండ్ అదర్ థింగ్స్ మన ఏదో రిచువల్స్ ఇవన్నీ జరిగినా జరగకపోయినా అవి మటుకు కంపల్సరీగా జరగాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీళ్ళిద్దరి విషయంలో అటువంటి మ్యారేజ్ జరగలేదు కాబట్టి అది మ్యారిటల్ స్టేటస్ ఇద్దరికి వచ్చిందా లేదా మనకు తెలియదు. సో లీగలీ వెడ్డెడ్ వైఫా అంటే అవునో కాదో చెప్పలేం. కానీ సహజీవనం వీళ్ళు ఎంత మాత్రం చేశారు. అందులో గతంలో 3 ఏళ్ల నుంచి ఆమెతో నాకు ఎటువంటి సంబంధం లేదు ఫిజికల్గా అని అంటున్నాడు ఈయన. సో వాళ్ళిద్దరు చేసిన సహజీవనంలో ఆమెను ఇతను భార్యగా స్వీకరించాడా, ఈమె అతన్ని భర్తగా స్వీకరించారా, లేకపోతే వాళ్ళిద్దరిని సమాజం ఆ విధంగా రికగ్నైజ్ చేసిందా లేదా అనేది ఒక చాలా $1 మిలియన్ క్వశ్చన్. అది ఎవిడెన్స్ ద్వారానే తర్వాత తేలుతుంది. ఒకవేళ కనుక ఈమె కనుక వైఫ్ అయితే ఈమె ఫస్ట్ వైఫ్ కింద చూసుకోవాలి, కొత్తగా వచ్చిన ఆమెని ఒక ప్రియురాల్లాగా చూసుకోవాలి. ఇప్పుడు 497 అది రద్దుపరిచారు కాబట్టి ఒక ప్రియురాలతో తిరగడం అనేది చట్టనేరం కాదు. కాకపోతే ఆ గ్రౌండ్ తీసుకొని విడాకులు అనేది అడగచ్చు. ఆ గ్రౌండ్ తీసుకొని 24-25 కింద మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి, లేకపోతే మెయింటెనెన్స్ ఇవ్వండి, లేకపోతే పర్మనెంట్ ఎలిమిని ఇవ్వండి అని చెప్పి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అడగచ్చు. సో ఇప్పుడు రెండో అమ్మాయితోటి ఇతను తిరుగుతున్నాడు కాబట్టి అతను నేరం చేశాడు అని చెప్పడానికి ఈమెకు అవకాశం లేదు. కానీ ఈమె అది బేస్ చేసుకుని తన మ్యారేజ్ కనుక వ్యాలిడ్ అని అంటే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ని అడ్డం పెట్టుకొని అతని మీద నష్టపరిహారం అడగచ్చు, లేకపోతే కాంపెన్సేషన్ ఇన్ ద సెన్స్ మెయింటెనెన్స్ కింద పర్మనెంట్ ఆలిమని అటువంటి అని అడగచ్చు. కాదు ఇతను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి అడిక్టెడ్ టు డ్రగ్స్, వేరే ఇతర బాధలు ఇబ్బందులు నన్ను పెట్టింది, మానసికంగా నేను చాలా అన్హ్యాపీ, 3 years దూరంగా ఉన్నాను, ఈ కొత్త అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నాడు. అది ఎంత మాట వాస్తవం అనేది ఎవిడెన్స్లో రేపు తేలాలి. వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కొత్త అమ్మాయి రెండో అమ్మాయి ఈమెం చెప్తుందంటే నన్ను ఇబ్బంది పెట్టారు, ఇదిగో మా తమ్ముడికి ఇట్లా లెటర్ రాశారు, మా మీద ఇట్లా చేశారు కాబట్టి నేనే వీళ్ళ మీద కేసు పెడతాను, ఆ అమ్మాయి మీద భార్య మీద, నాకు సంబంధం లేని ఇష్యూ ఇది చేస్తున్నారు, నేను ఎప్పుడూ అతనితో అలా ప్రవర్తించలేదు అని అంటుంది. ఇక్కడ మ్యారేజ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే తర్వాత వచ్చిన ప్రియురాలా కాదా, ప్రియురాలైతే ఆ మీద చట్టపరమైన నేర వ్యవస్థకి సంబంధించి ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందా లేదంటే లేదనే చెప్పాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అది మైండ్కి సంబంధించింది కానీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించింది కానీ చేసేటప్పుడు కొన్ని
ప్రొవోకేటివ్ యాక్ట్స్ ఇతరులు చేస్తే దాని మీద బేస్ చేసుకొని నీ సోషల్ లైఫ్ని లేకపోతే నీ రియల్ లైఫ్ని సమాజంలో ఉన్న సాంప్రదాయాలు కట్టుబాట్లకి పద్ధతులకి కాకుండా దానికి వ్యతిరేకంగా వేరే దేశాల్లో ఉన్న సాంప్రదాయాలని అవి నేను భావించి నేను ఏదో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను, నేను పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నాను, లేకపోతే పెళ్ళి కాకుండానే అనుభవించేద్దాం జీవితాన్ని అనుకుంటాను, ఇలా పోవడం అనేది చాలా నేరం, తప్పు. నేరం అంటే చట్టరీత్యా నేరం కాదు, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి అదొక నేరం. మరో భావన ఏంటంటే నీ యొక్క రిలేషన్షిప్ విత్ అదర్ లేడీస్, పర్టికులర్లీ ఎవరితో పెళ్లి చేసుకోబోతున్నావు, దాని యొక్క ఎఫెక్ట్ ఇతర మెంబర్స్ మీద పడుతుంది. ఫ్యామిలీలో నీకు ఇంట్లో ఉంటున్నప్పుడు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి కదా, వాళ్ళు నీలాగానే సోషల్ లైఫ్ లేకపోతే లివింగ్ రిలేషన్షిప్లో బతకాలని లేరు. అటువంటప్పుడు వాళ్ళది ఎందుకు నువ్వు ఎఫెక్ట్ చేస్తావు? తప్పు కదా. సో కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, గౌరవాన్ని నువ్వు కాపాడాలి ఒకటి. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త అమ్మాయి ఎవరో వచ్చింది, ఆ అమ్మాయికి తెలీదా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం కానీ లేకపోతే స్టెయిన్ రిలేషన్షిప్ కానీ ఇవన్నీ తెలియాలి కదా, వాట్ ఈజ్ వాట్ అని. తెలుసుకోకుండా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఒకటి. కానీ కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు అనురాగంతో ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కాలమాన పరిస్థితుల్లో భార్యకు కానీ భర్తకు కానీ కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళైనా వీళ్ళని ఇష్టపడవచ్చు, పెళ్ళైన వాళ్ళని చెప్పి వదలకుండా కూడా ప్రేమలోకి రావచ్చు, లేదా వీళ్ళైనా వాళ్ళని ఇష్టపడవచ్చు. అప్పుడు ఇష్టపడినప్పుడు తన భర్త కంటే తన భార్య కంటే బయట ఉన్న వ్యక్తి, లేడీ కానీ జంట కానీ వాళ్ళతోటి ఒక విధమైనటువంటి అట్రాక్షను లేకపోతే ఇంట్రెస్ట్ కలగద్ది. లేకపోతే నీవున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ధన సహాయం చేయడానికి ముందుకు రావచ్చు, లేకపోతే నువ్వున్న పరిస్థితిలో నీకు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే నువ్వు మ్యారిటల్ రిలేషన్షిప్లో లేవు, కేవలం లవ్ అఫైర్లో ఉన్నావు, నేనైతే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు రా అని చెప్పి ఇన్వైట్ చేసి పిలవచ్చు. లేకపోతే ప్రలోభాలకు లొంగబెట్టి, ఇప్పుడు తమిళనాడులో ఒక అమ్మాయి 50 పెళ్ళిళ్ళు చేసుకుందంట, 50 పెళ్ళిళ్ళు. దాంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మోసం చేసుకుంది. ఒక భర్తకి ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చి ఒక ఆధార్ కార్డు తీసి చూసినప్పుడు వెరిఫై చేసుకుంటూ పోతుంటే తను చేసిన 50 పెళ్ళిళ్ళు బయటికి తెలిసిందనమాట. అంటే నెట్లో వలేసి పట్టుకొని ఏదో విధంగా పెళ్ళిళ్ళ రూపంలో పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళని ద్వారా వ్యాపారంగా డబ్బు సంపాదించింది, తను అనుకున్న కోరికలు తీర్చుకుంది. సమాజం మీద ఒక కసి, ఏదో విధంగా మగవాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇట్లాంటివన్నీ చేసింది. సో అది విచిత్రంగా, చిత్రంగా, చట్ట వ్యతిరేకంగా, లేకపోతే మానసికంగా అందరూ కూడా దీని మీద ఆలోచిస్తున్నారు. 50 పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంది ఈమె, అది తక్కువ కాలంలో. దాంట్లో కూడా బాగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, అతను చేసుకున్నాడు మ్యారేజ్. సో ఎలా వలేసి పట్టుకుంటున్నారు అంటే మాయ మాటల్ని తీయగా, కమ్మగా, మంచిగా వాళ్ళు చెప్తున్నప్పుడు, నీ దగ్గర నుంచి ఏది ఆశించినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు, నీకు ప్రేమానురాగాలే పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇంట్లో నీకు అది దొరకనప్పుడు, మానసికంగా వాళ్ళ మీద అట్రాక్ట్ అయిపోయేటప్పుడు నువ్వు బాధ్యత వహించి జాగ్రత్త పడి, ఎందుకు నా భార్య నన్ను తిడుతుంది, ఈ అమ్మాయి ఎందుకు తిట్టడం లేదు అనేది ఒక అవగాహనలోకి నువ్వు రావాలి, చూడాలి, ఆలోచించుకోవాలి. సామాజిక బాధ్యత నీ మీద ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, కుటుంబం అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ తట్టు నీకు అఫెక్షను, బాధ్యత ఉంది. సొసైటీ మీద కూడా, సొసైటీ కట్టుబాట్లని వ్యతిరేకంగా చేసి నువ్వేం సాధిస్తావు? యు నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. తర్వాత ఎవరి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు బాగా చూసుకోలేరు, వాళ్ళు సమాజానికి ఏదో చేస్తానని బయటికి వెళ్ళి మీటింగులు చెప్పినంత మాత్రం అవన్నీ జరగవు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ రెండో అమ్మాయి ఏదో కేసు పెడతానని చెప్పి థ్రెటనింగ్ లాగా చెప్పింది ఆ వీడియోలో, అది కేసు అయిందా లేదనేది చూడాలి. ఈ అమ్మాయి మటుకు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు, వీళ్ళిద్దరి మధ్యలో పెళ్లి జరిగిందా లేదనే దాని మీద అనుమానం ఉన్నట్టు, లేకపోతే భార్యాభర్తలా కాదా అని దాని గురించి లీగల్ నాలెడ్జ్ అనేది కావాలి కదా, దానికి సంబంధించి ఆ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుసు. తర్వాత ఏం జరగద్ది అంటే ఈయన ఏమంటాడంటే, నేను అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరైనా మాట్లాడంటే లీగల్గా ఎవరైనా కూర్చుంటే వాళ్ళ సమస్యలోనే మాట్లాడతాను, అది కూడా మేము 3 years నుంచి సపరేట్గా ఉన్నాము, ముఖ్యంగా ఆమె డ్రగ్ అడిక్ట్ అని. కాకపోతే ఇక్కడ జనం చెప్పేది ఏంటంటే డ్రగ్ అడిక్ట్ అంటే టెస్టులు చేయించండి, చేయించి ఆమె కనుక డ్రగ్ అడిక్ట్ అయితే
ఖచ్చితంగా ఆమెకి కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి. డ్రగ్ అనేది ప్రొహిబిటెడ్ కదా, సో అది చాలా డెప్త్లోకి వెళ్ళి నెటిజన్స్ అడుగుతున్నారు. ఎప్పుడైతే మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే సెలబ్రిటీసో మీరు కాబట్టి మీ మీద సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. ఎవరైనా మత్తు తాగినా లేకపోతే డ్రగ్స్ తీసుకుంటే అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? మీ ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వస్తే ఇప్పుడు బయటకు వచ్చిందా అది? సరే, వచ్చిన దాని మీద గవర్నమెంట్ ఎందుకు సపరేట్ స్టెప్స్ తీసుకోవడం లేదు? ఇలా వస్తుందన్నమాట.